ఏమయ్యాయి? దీనికి సమాధానం లేక ఒరిస్సా పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు. ఒరిస్సా అడవుల నుంచి మా ప్రతినిధి రెహమాన్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. ఒరిస్సా రాష్ట్రంలోని నైగర్ పోలీస్ శిక్షణ కేంద్రం, ఠాణా, దస్పల్ పోలీస్ స్టేషన్లపై మావోయిస్టులు మెరుపుదాడి చేసి పోలీసులకు చెందిన వందలాది తుపాకులు, తూటాలు, మందుగుండు సామాగ్రి, నగదు ఎత్తుకెళ్లారు. వీటిని తమ స్థావరానికి చేరవేయడానికి పోలీసు వాహనాలు కూడా ఎత్తుకువెళ్లారు. పోయిన తుపాకుల మాట పక్కన పెడితే ఎత్తుకెళ్లిన వ్యాన్లు, ద్విచక్ర వాహనాల జాడ ఇంతవరకు కనుక్కోలేకపోయారు. దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్ ఘటనా స్థలాన్ని చిత్రీకరించేందుకు బయలుదేరిన టీవీ5 బృందానికి దట్టమైన అటవీ ప్రాంతంలో కాలిపోయిన వాహనాలు కనిపించాయి. వాటి గురించి వాకబు చేయగా నైగఢ్, దస్పల్ నుంచి మావోయిస్టులు ఎత్తుకెళ్లిన వాహనాలుగా ధ్రువపడింది. As they did not find any police people inside the police station, they burnt by means of using petrol bombs and other explosive materials, for which entire PS records have been burnt into ashes. Thereafter, they decamped and entered into the government quarter of OIC and they searched for the OIC there, but fortunately he went away with his family members, for which మావోలు వాహనాలనే కాదు, పోలీసుల నుంచి లాక్కెళ్లిన సెల్ ఫోన్లను కూడా దగ్ధం చేశారు. టీవీ5 బృందానికి కనబడిన వాహనాలు పోలీసులకు ఇప్పటి వరకు కనబడకపోవడం గమనార్హం. ప్రస్తుతం మీరు చూస్తున్నది దట్టమైనటువంటి గ్రాస్మా అటవీ ప్రాంతం. నయాగఢ్ పోలీస్ స్టేషన్ నుంచి, పోలీసు ఆయుధాగారం నుంచి మావోయిస్టులు వేలాది తుపాకుల్ని ఈ వాహనాల వెంట తీసుకొచ్చారు. అనంతరం వాహనాలను ఇక్కడ తగిలబెట్టినటువంటి ఆనవాళ్లను మనం ఇక్కడ చూస్తున్నాం. కెమెరామెన్ హరితో కలిసి రెహమాన్, టీవీ5 ఒరిస్సా. మరిన్ని వార్తలకు వెళ్ళే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.